అందరికీ నమస్కారం. మహిళా లోకానికి స్వాగతం. గృహానికి సంబంధించి ప్రతి సాధారణ మహిళ తెలుసుకోవాల్సిన వాస్తు నియమాలు. ఇతర ఇళ్లల్లోని వాడకం నీరు మన ఇంట్లో ఆవరణంలోనికి ప్రవేశించడం మంచిది కాదు. మన పూజా మందిరంలో 3 లేదా 4 పటాలను మాత్రమే ఉంచాలి. అంతేగాని స్నేహితులు ఇచ్చారనో, బంధువులు ఇచ్చారనో ఆ ఫోటోలతో మన పూజా మందిరంలో పూజలు చేయకూడదు. మన పూజా మందిరానికి గడప ఉండాలి. అదేవిధంగా 2 తలుపులు ఉండాలి. ఇది వాస్తు నిపుణులు పదే పదే చెబుతున్న అంశం. మన ఇంటి ముందు కానీ, ఖాళీ స్థలం నందు కానీ వాయువ్యమునకు మెరక కలిగి ఉన్నట్లయితే చాలా మంచిది. వంశవృద్ధికి, ఐశ్వర్యంకు, సకల సుఖాలు కలగడానికి అది ఉపయోగపడుతుంది. పడక గదిలో ఏ మూలనైనా పూజా స్థలాన్ని కేటాయిస్తే దయచేసి అక్కడి నుంచి తీసేయండి. పూజ కోసం కేటాయించే ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి. మన ఇంట్లో పూజా మందిరానికి స్థలం లేకపోతే వాస్తు ప్రకారం పూజ చేసుకోవటానికి వంటగదిలో కాస్త స్థలాన్ని కేటాయించుకోండి. మన గృహప్రవేశానికి స్తంభ ప్రతిష్ఠ చేయటానికి సోమ, బుధ, గురు, శుక్రవారాలు చాలా ఉత్తమం. తూర్పు, ఈశాన్య దిశల్లో పొడవైన వృక్షాలు ఉంటే ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పత్తి, తాటి చెట్టు వంటి వృక్షాలు, మొక్కలు మన ఇంటి ఆవరణంలో ఉంటే అశుభాన్ని కలిగిస్తాయి. కుండీల్లో పెంచుకున్న మొక్కలను ఇంటికి ఉత్తర, తూర్పు దిక్కుల్లోని గోడలపైన ఉంచకూడదు. పశ్చిమ ప్రహరీ గోడకు అత్యవసరం అనుకుంటే తప్ప గూళ్లను నిర్మించరాదు. ఆగ్నేయాన వంటగది ఉండాలి. లేత ఎరుపు, నారింజ, గులాబీ రంగులు సూచించే కలర్స్ వేస్తే చాలా ఉత్తమం. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుని ఆయుధం అంటారు. కాబట్టి దాన్ని గోడకు అంచేటప్పుడు హ్యాండిల్ పైకి ఉండేటట్లు చూసుకోవాలి. అదే శుభకరం. గృహం లోపల ప్రతిధ్వనులు కలగరాదు. అది గృహంలోని నివసించే వారికి ఆయుర్ధాను క్షీణత కలిగిస్తుంది. ఫిష్ అక్వేరియం ఇంటిలో చెడుని శక్తిని బయటకు పంపి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి ఎవరికైనా ఫిష్ అక్వేరియం ఆసక్తి ఉంటే ఇంట్లో పెట్టుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అంతేకాదు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఈ మనీ ప్లాంట్ మొక్క వాస్తు నిపుణులు చెప్తున్న అంశం ప్రకారం దీనిని కిటికీ తలుపులు, అదేవిధంగా మెట్ల మూలల్లో, ద్వారంనకు ఎంట్రన్స్లో పెట్టడం చాలా ఉత్తమం. అలా పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రానివ్వదు. ఒక గృహాన్ని భాగాలుగా విభజించి ఉంచకుండా ఎవరికి వారే గృహ నిర్మాణం చేసుకోవటం చాలా శ్రేయస్కరం. అదేవిధంగా దక్షిణ దిశలో ఉన్న సింహద్వారంనకు ఎదురుగా నిలువు వీధి ఉన్నచో తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. అంటే వీధిపోటు అని అంటారు. అంటే ఏదైనా వీధికి సంబంధించి మార్గం ఎదురుగా మన ఇల్లు ఎండింగ్లో ఉండకూడదు. ఇది తీవ్ర నష్టాలు తీసుకువచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా కూరగాయల మొక్కలను ఈశాన్య దిశలో కాకుండా ఇంటి ఆవరణంలో మరెక్కడైనా పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణంలో తూర్పు దిశలో రావి చెట్టు కానీ, పడమర దిశలో మర్రి చెట్టు, ఉత్తర దిశలో మేడి చెట్టు, దక్షిణ దిశలో జివ్వి చెట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగానే వంట చేయాలి. ఈ వీడియోలోని అంశాలు నాతోటి మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాను. మీకు కనుక ఈ వీడియోలో అంశాలు ఉపయోగకరంగా ఉంటే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నా. విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.